అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను వినవేన్. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తను మాట్లాడేటువంటి మాటలు అత్యంత విలువైనవిగా ఉంటాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలోని ప్రజల్ని ప్రభావితం చేస్తాయి. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల మనుగడలో మార్పులు తీసుకురావచ్చు. ఒక రాష్ట్రాన్ని ప్రభావితం తీసుకురావచ్చు, లేకపోతే ఆ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల్లో మార్పులు తీసుకురావటంలో ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటల్లో దేశంలోనే ఒక తీవ్ర పరిణామాలు దాల్చి ఆ వ్యాఖ్యలు ప్రభావితం చేయొచ్చు. ఒక సభలో గాని లేకపోతే ఒక ప్రెస్ మీట్ లో గాని ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఆ వ్యక్తి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటల్ని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శ్రద్ధగా వింటారు. దేనికి అంటే వాళ్ళకి సంబంధించి ఏవైనా మార్పులు వస్తాయేమో, అభివృద్ధికి సంబంధించి ఏదైనా వ్యాఖ్యలు చేస్తారేమో, లేకపోతే రాష్ట్రాన్ని ఏదైనా పరిశ్రమలు కానీ ఏమైనా తీసుకొస్తారేమో అనేటువంటి మాటలు ఆ ముఖ్యమంత్రి మాట్లాడతారేమో అని చెప్పి ఆ యొక్క ప్రజలు కూడా శ్రద్ధగా వింటారు. కానీ గత 5 సంవత్సరాలుగా చూస్తే ఏపీ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాను నవ్వులు పాలవటమే కాకుండా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని నవ్వులు పాలు చేశారు అనడానికి ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. దేనికి అంటే ఒక ముఖ్యమంత్రి ఎంత హుందాగా నడుచుకోవాలో, ఒక ముఖ్యమంత్రి హోదా అంటే ఏంటి, ఒక ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రజలకి ఏమేం చేయాలి, ఇవేమీ తెలియకుండా ముఖ్యమంత్రి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడాలో ఆ మాటలు మాట్లాడకుండా ఎంతో వెకిలి చేష్టలతో, అంటే సాధారణమైన వ్యక్తి ఏ విధంగా మాట్లాడతారో, సాధారణమైనటువంటి భాష ఎలా ఉంటుందో ఆ యొక్క భాషతో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకుల్ని తిట్టడం, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వారి కుటుంబం పైన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నడుచుకోవటం, ఇవన్నీ కూడా ఆ రాష్ట్రం యొక్క పరువుని దిగదార్చే విధంగా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన వంచన చేరి జగన్మోహన్ రెడ్డి యొక్క పరువుని పూర్తిగా తీసేయడంలో, ఆయన్ని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయటంలో బాగా పాలు పంచుకున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే సలహాదారులే కావచ్చు, ముఖ్యంగా ఆయనకి ఇచ్చేటువంటి స్క్రిప్ట్ రైటర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ రకమైనటువంటి పదాల్ని, ఒక కించపరిచేటువంటి మాటల్ని స్క్రిప్ట్ లో చేర్చి ఒక ముఖ్యమంత్రి చేత మాట్లాడించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి పరువు పోవడమే కాకుండా టోటల్ గా ఆయన పొలిటికల్ కెరీర్ ని దెబ్బతీసే విధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు యావత్ భారతదేశంలో ఒక కమీడియన్ గా మిగిలిపోయాడు. అది కూడా ఒక కిమ్, ఒక తుగ్లక్, ఇలా అనేకమైన పేర్లతో గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష వాళ్ళు పిలిచారు. అయితే ఆ కిమ్ము తుగ్లక్ లో ఒక కమీడియన్ ని చేస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అని ప్రశ్నించుకుంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని చూస్తే సరిపోతుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో పరిపాలన చేశాడు. ఇది నేనంటున్న మాట కాదు. గత 5 సంవత్సరాల్లో ఏపీని చూస్తే నేనన్న మాటలు నిజమో కాదో అర్థమైపోతుంది. అయితే ఈ 5 సంవత్సరాలే కాదు, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో దానికి 10 జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ లో ట్రోలింగ్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ ట్రోలింగ్ చూస్తే ఇప్పుడున్నటువంటి కమీడియన్ బ్రహ్మానందాన్ని కూడా బీట్ చేసి తన యొక్క మాటలు, తన యొక్క ట్రోలింగ్ తో రేపు ప్రేక్షకుల్ని అలరిస్తారా అనేటువంటి డౌట్ కూడా వస్తుంది. ఓకే, ఒక సభలో ఆయన ప్రసంగించేటువంటి ప్రసంగం కానీ, ముఖ్యంగా ఆయన చదివేటువంటి స్క్రిప్ట్, ఆయన చేసేటువంటి చేష్టలు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా నడుచుకోవాలో, ఎంత హుందాగా నడుచుకోవాలో దానికి రివర్స్ లో ఈయన అంత కామెడీగా గత 5 సంవత్సరాల్లో నడుచుకున్నారు.
సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు మనం వారింటికి పరామర్శకి వెళ్తా ఉంటాం. అయితే బుద్ధున్న ఏ వ్యక్తి కూడా అక్కడ కనీసం చిన్న చిరునవ్వు కూడా ఇవ్వటానికి అసలు మనసు రాదు. అలాంటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఈయన చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఎందుకంటే ఈయనకి చాలా భయం కాబట్టి. ఒకవేళ పొరపాటున ఎవరైనా చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కుటుంబంతో ఈయన నడుచుకునే విధానం అక్కడ ఉన్నటువంటి వారిని చాలా చిరాకు తెప్పించే విధంగా ఉండేది. ఆ యొక్క డెడ్ బాడీని చూసి చిరునవ్వులు చిందిస్తూ ఆ యొక్క బంధువుల్ని గాని వారి యొక్క కుటుంబ సభ్యుల్ని చిరునవ్వుతో వెక్కులుగా పలకరించేటువంటి విధానం ఒక ముఖ్యమంత్రి స్థాయే కాదు, అసలు మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా నడుచుకుంటారా అనేటువంటి విమర్శలు కూడా అనేక సందర్భాల్లో చూస్తున్నాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క తింగరతనాన్ని ప్రతిబింబించేలాగా ఉంటాయి. ఇవన్నీ చూస్తే ఒకనొక సందర్భంలో ఈయన ఒక మెంటల్ కండిషన్ బాగోలేదా, ఒకవేళ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా అనేటువంటి డౌట్ కూడా రానే రావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి దుస్థితికి చేరిందంటే ఆఖరికి హిందీ ఛానల్స్ లో ఉన్నటువంటి మేమర్స్ కానివ్వండి, హిందీ ఛానల్స్ లో వచ్చేటువంటి కామెడీ షోస్ లో ఆంధ్రప్రదేశ్ ని ఒక కామెడీ ఐటమ్ గా చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క పరువుని తీసే విధంగా చేశారు. ఇలా చేసింది కామెడీ షోలు వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఇంత ట్రోల్ అవ్వడానికి కారణం ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఆయన అభివృద్ధి చేయటం పక్కన పెడితే అసలు క్యాపిటల్ లేని రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు పరిపాలన ఎలా చేశారు, అసలు క్యాపిటల్ లేని రాష్ట్రంలో ప్రజలు ఎన్ని అవమానాలు పడుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రజలు ఉద్యోగరీత్యా బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏపీపై సెటైర్లు వేస్తే అక్కడ ఏపీకి చెందినటువంటి వారు అవమానాలకి గురైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి జగన్ ఏపీ అభివృద్ధి చేయటంలో ఎందుకని శ్రద్ధ చూపించలేకపోయాడు. అంతకుముందు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర చేసినటువంటి జగన్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి హామీలిచ్చి ముద్దులు వలకబోసినటువంటి జగన్ ఆ హామీల్ని ఎందుకని నెరవేర్చలేకపోయాడు. ప్రజల ముందు అమాయకపు చక్రవర్తి లాగా ఒక అమాయకపు నవ్వుతో, వెకిలి నవ్వుతో నటించి వెనకాల అవినీతికి పాల్పడ్డా? కేసులు, కోర్టులు, జైళ్ళని వీటి నుంచి తప్పించుకోవడానికే సీఎం అయ్యాడా? ఇవన్నీ కూడా ప్రజల్లో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అభిమానుల్లో రేకెత్తిస్తున్నటువంటి ప్రశ్నలు. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో సీఎం అవటం వెనక అసలు కారణాలు ఏంటి? ఏపీ అభివృద్ధిపై ఎందుకని దృష్టి పెట్టలేదు? ఏపీ ప్రజల్ని ఎందుకని అవమానపరిచేలాగా ప్రవర్తించాడు? వీటిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్.